మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలోని మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ శివాలయం, హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. బీఆర్ఎస్ పథకాల పేరిట ప్రజలను మోసం చేస్తుందని అన్నారు మైనంపల్లి హనుమంతరావు. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు లబ్ధిదారులకు అందడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల డబ్బులు ఇవ్వకుండా కమిషన్లను దండుకుని కాంట్రాక్టర్లను ఉరివేసుకునే పరిస్థితి తీసుకొస్తుందని ఆరోపించారు. భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. మీరు రోజుకొక కేసు పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా ఈ 45 రోజులు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరేవేవో మాట్లాడుతా ఉన్నారు. ఒక్కరికి ప్రజలకు అందుబాటులో ఉండరు. ఒక కార్యకర్తను పట్టించుకోరు, ఒక ఉద్యమకారిని పట్టించుకోరు. నేను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి 10 సంవత్సరాలైనప్పటికీ కూడా ఉద్యమకారుల గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి నేనని చెప్పి కూడా నా గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నా. మీరు గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక్క ఉద్యమకారుని కన్నా న్యాయం చేశారా? మీ క్యాంప్ ఆఫీస్ చుట్టూ 4 తప్ప